అందరికీ నమస్కారం. సమర్థ రామదాసు జీవిత చరిత్రను గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. పెళ్లి పీటల మీద నుండి లేచి వెళ్ళిపోయిన రామదాసు అర్ధరాత్రి పూట గోదావరి నదిని ఈది అవతలి నుంచి 100 మైళ్ళు 11 రోజులు నడిచి పంచవటి చేరుకున్నాడు. అక్కడి వాతావరణం ఆయనకు చాలా నచ్చింది. అదే తనకు సాధనకు, తపస్సుకు అనుకూలమైన స్థలమని భావించాడు. తరువాత కథాంశాన్ని వివరించుకుందాం. అక్కడ రామదాసు చేరుకుని 2 ఏళ్లు గడిచాయి. జనసంఖ్య పెరిగిపోయింది. శరీరంలో, ముఖంలో ఒక వింత కాంతి ప్రవేశించింది. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇదే త్రయోదశాక్షరి మంత్రం. నిద్రలో, శ్వాసలో ఈ మంత్రం అతనిలో ఒకటై వినిపించేది. అప్పుడే వాల్మీకి వ్రాసిన రామాయణాన్ని ఒక ప్రతి స్వయంగా వ్రాసుకోవాలని నిశ్చయించుకున్నాడు. బాలకాండం, అయోధ్యాకాండం, అరణ్యకాండం రాసుకున్నాడు. అప్పటికి రామదాసు వయస్సు 16 ఏళ్ళు. ఎప్పుడు చూసిన తపము, జపము, రామనామ స్మరణం. అలాంటి యువకుణ్ణి జనం విడ్డూరంగా చూస్తే అందులో వింత ఏమీ లేదు. పాపం, దిక్కులేనివాడని కొందరు అంటూ ఉండేవారు. ఇంటి నుండి పారిపోయి వచ్చినట్లుంది అనేవారు కొందరు మతి చెల్లించినట్లున్నది అనేవారు. ఈ మాటలు అతని చెవిని పడుతుండేవి. రామ, నా మనస్సు చెలించనివ్వకుండా చేయి తండ్రి. అమ్మను, అన్నను, బంధువులను విడిచి నీ పంచన చేరాను. బుద్ధి ఇంకా నిలవటం లేదు. నన్ను అనుగ్రహించు తండ్రి. ఆశ్రయం లేనివాణ్ణి. తిండికి ఆధారం లేదు. ఒంటి నిండా గుడ్డలు లేవు. ఈ బ్రతుకంతా నీది. నలుగురు వెక్కిరిస్తున్నారు ప్రభు అని దీనంగా వేడుతూ ధ్యానంలో లీనమైపోయేవాడు రామదాసు. అలాంటి ఆర్ద్రమైన సమయంలో రామదాసు ఒకనాడు అతనిలో కవిత్వం వెలుగుకింది. ఈ ప్రపంచంలో ఎన్నో గీతాలు, ఆ కవిత్వ ప్రవాహంలో ఎన్నో గీతాలు రాశాడు. వైశాఖ మాసం. ప్రతిరోజు తాను స్నానం చేస్తూ ఉన్న సంగమ స్థలంలో స్నానం చేసి తీరాన ధ్యానంలో నిల్చుని ఉన్నాడు రామదాసు. మనసు శ్రీరామునిపై నిలిచి ఉన్నది. అప్పుడే ఒక యువతి వచ్చి ఆయన పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసింది. రామదాసు రామనామ సంప్రదాయం ప్రకారం అష్టసంతాన సౌభాగ్యవతీ భవ అని దీవించాడు. యువతి గొంతులో నుంచి దుఃఖం పొంగి పొర్లి పైకి గట్టిగా వినిపించింది. అప్పటికి కాని రామదాసుకు అసలు విషయం అర్థం కాలేదు. పక్కనే ఒక చితిని పేరుస్తున్నారు. అక్కడ ఒక శవం ఉన్నది. 10 మంది జనం ఉన్నారు. ఈ శవం ఆ యువతి భర్తదే. రామ, ఏమిటి నీ లీల? ఎందుకు ఇలా దీవింపచేశావు? నీ పరువు నిలుపుకో తండ్రి అని దీనంగా ప్రార్థించాడు. అలా ప్రార్థించి త్రయోదశి మంత్రాన్ని జపిస్తూ శవం దగ్గరకు వెళ్ళి కమండలంలోని గోదావరి నీళ్లు తీసుకొని వచ్చి ఆ జలాన్ని శవం మీద చల్లాడు. ఆ జలం మీద పడగానే శవంలో కదలిక ఏర్పడింది. ఆ యువకుడు లేచి కూర్చున్నాడు. ఆ యువతి ఆనందానికి అంతులేదు. రామదాసు పాదాల మీద పడి, తండ్రి, నీ రుణాన్ని ఎలా తీర్చుకోను అని వేడుకున్నది. అమ్మా,
నీకు పుట్టిన మొదటి బిడ్డను నాకు అప్పగించు అన్నాడు రామదాసు. చుట్టూ ఉన్న జనం ఈ సంఘటన చూసి కొయ్యబారిపోయారు. ఆ యువకుడే ఆ ఊరి కరణం. రామదాసు మహిమ వల్ల కరణంగారు చచ్చి బతికారు అనే వార్త మలయ మారుతంలా చుట్టుపక్కల వ్యాపించింది. రామదాసును దర్శించుకోవడానికి అప్పటి నుండి జనం గుంపులు గుంపులుగా వస్తూ ఉండేవారు. ఆయన మహిమలున్న సాధువు అని ప్రజలకు నమ్మకం ఏర్పడింది. రామదాసుకు ఇవేమీ పట్టేవి కావు. ఈ జనం, ఈ పేరు తన సాధనకు సంకెళ్ళు. ఆయనకున్న జపం పూర్తి కావాలి, అనుకున్న జపం పూర్తి కావాలి, తన తపస్సు సిద్ధించాలి. అప్పటి నుండి ఎవరు పలకరించినా నమస్కరించినా జయ జయ రఘువీర సమర్థ అంటూ ఉండేవాడు. స్మరణ రామునిది, దీవెనలు రామునివి. బతుకంతా అలా రామునికి అర్పించుకున్నాడు. అప్పటికి కిష్కింధ, సుందర యుద్ధకాండలు రాసుకోవడం పూర్తి అయింది. తెల్లవారెను మేలుకొనుడయ్యా, రామసేవకు కదలిరండయ్యా, జయ జయ రఘువీర సమర్థ అంటూ ఒకరోజు ఆయన బయటికి రాగానే ఎవరివో నీడలు కనిపించాయి. నీవా తల్లి, రాముని దయవల్ల తన భర్తను బ్రతికించుకున్న సాధ్వి అని గుర్తుపెట్టాడు. భార్యాభర్తలు ఒక పసికందును తెచ్చారు. ఆ పసికందును రామదాసు పాదాల వద్ద ఆనందంతో అర్పించబోతుంటే రామదాసు, వచ్చావా నాయనా, నీవు ఉద్ధవుడివిరా అంటూ చేతుల్లోకి తీసుకున్నాడు. రామదాసుకు అతని మొదటి శిష్యుడు. ఆ తల్లిదండ్రులు ఎంతటి పుణ్యాత్ములో ఏడాది పసికందును అలా అర్పించి ఆనందపడ్డారు. టాకలిలో ఉంటూ ఉండగానే రామదాసు కీర్తి నలుమూలలా వ్యాపించింది. నాసికా త్రయంబకం గోదావరి తల్లి పుట్టిన చోటు. అది దక్షిణ గంగ. ఆ ప్రాంతాన్ని జనస్థానమని కూడా అంటారు. తీర్థయాత్రల కొరకు, వ్యాపార వాణిజ్యాలకు దేశంలో తిరిగే జనం తప్పక నాసికా త్రయంబకానికి రావాల్సిందే. అలా పండితులు, పామరులు, లౌకికులు, సాధువులు, సంతులు, సన్యాసులు రావడం, దగ్గరే రామదాసు గారు అనే మహానుభావుడున్నాడని తెలుసుకొని ఆయన దర్శనానికి వెళ్ళడం పరిపాటి అయిపోయింది. అలా రామదాసుకు దేశంలో జరుగుతున్న విషయాలు తెలుస్తూ ఉండేవి. మిగిలిన కథాంశాన్ని ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ధన్యవాదాలు.